నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ట్రంప్ ఇప్పుడు సురక్షితంగా లేరు. అమెరికా అధ్యక్షుడిపై సంచలన కామెంట్స్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్. కరీంనగర్ లో పాల్గొన్న కేటీఆర్. రాజమౌళితో ఒక యాడ్. మారిపోయిన డేవిడ్ హార్మన్ జీవితం. క్రికెట్ లో కూడా కొనసాగుతున్న జగ్గన్న సెంటిమెంట్. మొదలైన పెళ్లి సందడి. ఘనంగా నాగ చైతన్య శోభిత హల్దీ వేడుకలు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 154, నిఫ్టీ 65 పాయింట్ల అప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అనుభవజ్ఞుడైన తెలివైన రాజకీయవేత్తని చెప్పారు. అయితే ఆయనపై 2 సార్లు హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన సురక్షితంగా ఉన్నారని తాను భావించడం లేదని అన్నారు. పుతిన్ తాజాగా కజకిస్తాన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ట్రంప్ కు వ్యతిరేకంగా పోరాడడానికి కొందరు అనగారిక పద్ధతులను అవలంబించారని తెలిపారు. 2 సార్లు ఆయనపై జరిపిన హత్యాయత్నం కూడా ఇటువంటిదేనని అన్నారు. అమెరికా చరిత్రలో అనేక దురదృష్టకర ఘటనలు జరిగాయని, అయితే ట్రంప్ తెలివైన వాడని తాను భావిస్తున్నానని, ఆయన జాగ్రత్తగా ఉంటారని, దీన్ని అర్థం చేసుకుంటారని తాను అనుకుంటున్నానని తెలిపారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కుటుంబం, పిల్లలను రాజకీయ ప్రత్యర్థులు విమర్శించిన తీరుకు తాను మరింత దిగ్భ్రాంతికి గురి అయ్యాయని చెప్పారు. అలాంటి ప్రవర్తనను తిరుగుబాటుగా పుతిన్ అభివర్ణించారు. రష్యాలో బందిపోట్లు కూడా అలాంటి పద్ధతులను అవలంబించారని చెప్పారు. Больше всего поразило даже не то, что в отношении Трампа применялись абсолютно не цивилизованные средства борьбы, абсолютно цивилизованные, но вплоть до попытки убийства, причем неоднократного. Кстати говоря, на мой взгляд, и сейчас он не в безопасности. Ну, к сожалению, в истории в истории Соединенных Штатов были всякие разные случаи. Но я думаю, что он человек умный, уже надеюсь, и осторожный, понимает все это. Но меня все больше поразило, что в ходе нападок на него, в ходе борьбы с ним, не только его самого подвергали унизительным, необоснованным процедурам судебным, обвинениям и так далее. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసీ ఇవాళ మధ్యాహ్నం 2:30 సమావేశం కానుంది. ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. బ్యాలెట్ ద్వారానే ఇకపై ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పలు రాష్ట్రాల్లో సంస్థాగతంగా ఉన్న సమస్యలపై కూడా సిడబ్ల్యూసీలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. కులగణనపై దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టేందుకు కార్యాచరణపై చర్చించనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సిడబ్ల్యూసీ భేటీకి హాజరు కావాలని 3 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం అందింది. సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి సిడబ్ల్యూసీ సభ్యులుగా దామోదర్ రాజ నరసింహ, వంశీచంద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లం రాజు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ర్యాలీలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. తెలంగాణ భవన్లో దీక్షా దివస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరిశీలించారు. శాసన మండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దీక్షా దివస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, కాళేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఆనంద్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు ఏర్పాట్ల పరిశీలన సమయంలో కేటీఆర్ వెంట ఉన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులు, అమరావతి రాజధాని, మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తేదీన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చలు, కీలక పాలసీలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్నయమ్మ దుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామ్నాథ్ కుటుంబ సభ్యులకు పండితులు వేద ఆశీస్సులు అందించారు. అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని, శేష వస్త్రాలను దుర్గగుడి ఈవో రామారావు అందజేశారు. రాష్ట్రంలో సంపద సృష్టిలో భాగంగా విప్లవాత్మక అడుగులు వేశామని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిజమైన సంపద సృష్టి జరిగింది, రాష్ట్రానికి అదనపు ఆదాయాలు పెరిగింది, అదనపు ఆస్తులు సమకూరింది వైఎస్ఆర్సీపీ హయాంలోనేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కారు చౌకగా యూనిట్ 2.49కే సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం, 1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించామన్నారు. అధిక ధరలతో పీపీఏల ఒప్పందాలు గుడిబండ వల్ల సీఎం చంద్రబాబు 87,500 కోట్ల ఆవిరి చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడంతో పాటు దాదాపు 13,000 కోట్లతో 3 కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపట్టామని, వైద్య కళాశాలలు, పోర్టులు భవిష్యత్తులో రాష్ట్రానికి లక్షల కోట్ల సంపద సృష్టించే ఆస్తులుగా మిగులుతాయని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు. 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. ఇది ఏపీఆర్సీ ఇచ్చిన 2019లో ఏపీఆర్సీ ఇచ్చిన
టారిఫ్ ఆర్డర్ చూస్తే 2019 నుంచి 2019-2019-20 2019-20 టారిఫ్ ఆర్డర్ చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ విడుదల చేసిన టారిఫ్ ఆర్డర్ చూస్తే విండ్ పవర్ యావరేజ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹4.63 అయితే సోలార్ ప్రాజెక్టు యావరేజ్ ₹5.90 పర్ యూనిట్. మరి ₹5.90 ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా? హైదరాబాద్ అంబేద్కర్ల కాలేజీలో 3వ సంవత్సరం న్యాయ విద్య చదువుతున్న ఇస్లావత్ శ్రావ్య అనుమానాస్పద మృతికి నిరసనగా గోదావరి కని చౌరస్తాలో క్యాండిల్తో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందాల శైలజ మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న ఆకృత్యాలను ఖండిస్తూ న్యాయ విద్యార్థిపై జరిగినటువంటి దమనకాండము నిర్వహిస్తూ శ్రావ్య మృతికి కారణమైనటువంటి నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన సీఎం కప్ 2024ను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సీఎం కప్ నిర్వహణపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కప్ తొలుత గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ కమిటీల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్ని స్థాయిలలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. పోటీల నిర్వహణ, తేదీలు, వేదికల వివరాలను ముందస్తుగా వెల్లడిస్తూ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. ఈ పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మైదానాలు సిద్ధం చేయడంతో పాటు క్రీడాకారులకు భోజనం, విజేతలకు జ్ఞాపికలు, సర్టిఫికేట్లను ప్రదానం చేయాలన్నారు. అన్ని స్థాయిలలో పక్షపాతం లేకుండా ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో హనుమకొండ జిల్లా ముందంజలో నిలిచేలా చూడాలన్నారు. జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికై హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోనే మైదానాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడంతో పాటు వసతికి సంబంధించి మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. సీఎం కప్ ప్రోగ్రామ్ లో మనకి మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి. విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. యుఎల్బి సపరేట్ ఉంది. సో ఏ డేట్స్ నాడు మీరు ఏ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు అనేది ముందే మీరు మండల్ లెవెల్లో ఫిక్సప్ చేసుకొని, వెన్యూస్ కూడా క్రీడా ప్రాంగణంలో ఏది చేస్తున్నారు, స్కూల్ గ్రౌండ్లో ఏది చేస్తున్నారని ఫిక్సప్ చేసి మీరు కొంచెం వైడ్ పబ్లిసిటీ జీపీస్లో అండ్ మండల్స్లో ఇవ్వండి. అండ్ డెఫినెట్గా అక్కడున్న యూత్ వింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి. అండ్ కావాల్సిన ఫండ్ మా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ చేయగలుగుతామో వీ విల్ ప్రొవైడ్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచి. బట్ రిమైనింగ్ కొంచెం లోకల్ సిఎస్ఆర్ ఫండ్స్, అక్కడున్న ఇండస్ట్రీస్ ఎవరైనా లాస్ట్ టైం కొంతమంది రిఫ్రెష్మెంట్ సప్లై చేశారు, కొంతమంది టీషర్ట్స్ ఇచ్చారు వాళ్ళ కంపెనీ పేరుతో. సో ఇట్లా ఐ రిక్వెస్ట్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి రేపు మీరు గూగుల్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళ ఇనిషియేటివ్స్ కూడా మీరు యాడ్ చేసుకోమని చెప్పండి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ కృషి చేస్తుందని సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్ మెట్రో స్టేషన్లో మెట్రో రైలు ప్రారంభమై 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే దిశగా నిబద్ధతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. త్వరలో మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 7వ వార్షికోత్సవంను పురస్కరించుకుని ఎల్ఎన్టీ ఎంఆర్హెచ్ఎల్ వినియోగదారుల కోసం గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ను ఆవిష్కరించారు. బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎట్టి
ఇటువంటి పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వారు చెప్పిన స్టాటిస్టిక్స్కి దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, వీ హ్యావ్ టు సీ ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్. ఆ పరిస్థితి కనీసం హైదరాబాద్లో రాకుండా ఉండాలంటే మెట్రో ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. రైల్ బేస్డ్ మ్యాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ ఆర్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ షియర్ సర్వైవల్ ఆఫ్ ద సిటీస్. దానికోసమే ప్రపంచం అంతా కూడా దీస్ ఆర్ వెరీ కాస్ట్లీ సిస్టమ్స్, దే ఆర్ నాట్ ఈజీ. ఇప్పుడు మనం మెట్రో ప్రాజెక్ట్ సెకండ్ ఫేజ్ కట్టుకుంటున్నాం, కంప్లీట్లీ ఎలివేటెడ్ మెట్రో కట్టాలంటే అరౌండ్ 350 crore అవుతుంది. మనం చాలా ఎకనమైజ్ చేసి అబౌట్ 318 crore పర్ కిలోమీటర్, 318 కోట్లు. మొన్ననే చెప్పానంతా కూడా స్టాటిస్టిక్స్, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేయాలంటే ఎనీవేర్ బిట్వీన్ 600 to 1000 crore పర్ కిలోమీటర్. 600 కోట్ల నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టాలి పర్ కిలోమీటర్. ముంబైలో 1500 కోట్లు ఖర్చు పెడుతున్నారు పర్ కిలోమీటర్, 1500 crore పర్ కిలోమీటర్ ఇన్ ముంబై. దాట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, హ్యూజ్ ఎక్స్పెండిచర్. సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఈరోజు. 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 7 సంవత్సరాల కన్స్ట్రక్షన్, 7 సంవత్సరాలు తర్వాత మనము దీన్ని కమిషన్ చేసాము, ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. భాగ్యనగరంలో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ విన్నర్ ప్రకృతి సందడి చేసింది. హైదరాబాద్ కూకట్పల్లి లూలు మాల్లో లూలు బ్యూటీ ఫెస్ట్ 2024ను ఆమె ప్రారంభించింది. బ్యూటీ ప్రొడక్ట్స్ పై 50% రాయితీ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హాయ్, నమస్కారం. ఐఎమ్ ప్రకృతి కంబా, మీ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024. నేను ఇక్కడ లూలు హైపర్ మార్కెట్ సిటీకి వచ్చాను ఫర్ ద లాంచ్ ఆఫ్ పాండ్స్ అండ్ ట్రెసమే ప్రెజెంట్స్ లూలు బ్యూటీ ఫెస్ట్ 2024. Lulu has such amazing collection on beauty products from the top most brands. We చూడొచ్చు already na enakala Jimmy Choo, Versace anni, Dolce Gabbana anni unnai, and we're offering up to 50% off, and the skincare essentials are must have winter products. So ikkada the offer is from the 28th November to 8th of December. Also, I am wishing all the contestants of the beauty pageant, the Lulu beauty pageant, all the very best. And I am coming here on the 7th of December for the grand finale, and I cannot wait to see all of you at Lulu Mall, Hyderabad. And beauty gurinchi meer statement ఏంటి? What is your బ్యూటీ గురించి స్టేట్మెంట్ ఎన్ని అయినా వాడొచ్చు, నేను ఇంత మేకప్ చేసుకోవచ్చు, కానీ లోపల నుంచి నేను హ్యాపీగా లేనంటే, నా కల్చర్, నా ట్రెడిషన్ మొత్తం బయటికి రాదంటే ఆ బ్యూటీ ఉండదు. So it is only dependent on how I see myself, how I treat all of you, and the love that I give all of you. These kind of pages, how it will help? Sorry, I'm sorry. Elanti pageant, Lulu Mall conducted pageant valla models better, upcoming models. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన బాలయ్య అక్కడ ఉన్న ఉప్పల్ ట్రాఫిక్ సిఐ లక్ష్మీ మాధవి కూతురుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని వారితో ముచ్చటించారు. దీంతో బాలయ్య ఫైర్ మాత్రమే కాదు, కూల్ కూడా అంటూ కితాబునిస్తున్నారు. సెంటిమెంట్లను నమ్మడం, నమ్మకపోవడం అనేది ఎవరి ఇష్టం వారిదే. అయితే కొన్నిసార్లు సెంటిమెంట్లు నిజమేనని అనిపిస్తున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలోనూ ఓ సెంటిమెంట్ ను కొందరు బలంగా విశ్వసిస్తున్నారు. అదే రాజమౌళి సెంటిమెంట్. తన సినీ కెరీర్ లో రాజమౌళి తీసిన చిత్రాలు అన్ని బ్లాక్ బస్టర్లే. అయితే జక్కన్న చిత్రాల్లో నటించిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పరాజయాన్ని చవి చూస్తుంటాడు. తిన్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా అందరికీ అనుభవం ఎదురైన సంగతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని అంటున్నారు. ఇప్పుడు క్రికెట్ కు సైతం రాజమౌళి సెంటిమెంట్ పట్టుకుందని అంటున్నారు. ఇందుకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో డేవిడ్ వార్నర్ అన్సోల్డ్ గా మిగలడానికి జక్కన్నే కారణమని చెప్తున్నారు. డేవిడ్ వార్నర్, రాజమౌళిలు కలిసి ఓ యాడ్ లో నటించారు. ఈ యాడ్ లో వార్నర్ తో సినిమా చేయాలని రాజమౌళి భావిస్తాడు. మొత్తంగా యాడ్ ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు యాడ్ మరోసారి వైరల్ గా మారింది. రాజమౌళితో వార్నర్ పని చేయడం వల్లే వేలంలో అతడికి నిరాశ ఎదురైందని అంటున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ పై వేలంలో కోట్ల వర్షం కురుస్తుందని చాలా మంది భావించారు.
అయితే ఐపీఎల్ వేలం 2025లో మొదటిసారి అతడి పేరు వచ్చినప్పుడు ఎవరూ తీసుకోలేదు. దీంతో రెండోసారి అయినా కనీస ధర 2 కోట్లకు అయినా అతన్ని ఏదో ఫ్రాంచైజీ తీసుకుంటుందని భావించారు. అలా కూడా జరగలేదు. 40 ఏళ్ల డూప్లెసిస్ ను తీసుకున్నప్పటికీ వార్నర్ ను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో రాజమౌళి శాపం వార్నర్ కు తగిలిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మైదానంలో వార్నర్ ను చూడలేమని, అతడు ఇంట్లో రీల్స్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. ఇంకొందరు మాత్రం అలా ఏం కాదని, వార్నర్ రిటైర్ అయ్యాడని, అతడి కంటే యువ ఆటగాళ్లను తీసుకుంటే బాగుంటుందని ఫ్రాంచైజీలు భావించి ఉంటాయని అంటున్నారు. David Garu, can I get a discount on your match tickets? Roger, sir. If you have Cred UPI, you get cash back. And if I have normal UPI? You'll have to do me a favor for a discount. See you at the Oscars. Hey Roger, is it RRR or I'm alright. Sad fruits. Cut! Can I get a kangaroo instead? I'll just upgrade to Cred UPI. Upgrade to Cred UPI. Earn cash. అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం శోభిత దుల్లిపాల డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాబోయే కొత్త జంటకు హల్దీ వేడుకలు నిర్వహించారు. చై శోభిత జంటను ఒకే చోట ఉంచి మంగళ స్నానాలు చేయించారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నాగ చైతన్య శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ వీరి పెళ్లికి వేదిక కానుంది. తమ రిలేషన్షిప్ పై గత ఏడాది కాలంగా గోప్యత పాటించిన ఈ జంట ఆగస్టులో నిశ్చితార్థం జరుపుకుని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాలతో తన పరిచయం, ఆమె కుటుంబ సభ్యులతో ఏర్పడిన అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చైతు. ముంబైలో జరిగిన ఒక ఓటీటీ షో సందర్భంగా తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని చైతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, మా ఇద్దరి పరిచయం అనుకోకుండా జరిగిపోయింది. ఫస్ట్ మీటింగ్ లో చాలా సరదాగా మాట్లాడుకున్నాం. కొన్ని నెలల వ్యవధిలోనే మా మధ్య బంధం బలపడింది. ఆ తర్వాత మా ఇద్దరి ఫ్యామిలీస్ చాలా సార్లు కలిశాయని చెప్పారు నాగ చైతన్య. శోభిత కుటుంబం సంప్రదాయాలకు చాలా ప్రాధాన్యతనిస్తుందని, తనను వారు ఓ కొడుకులా ట్రీట్ చేస్తారని నాగ చైతన్య చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ తో తమ కుటుంబానికి భావోద్వేగ భరితమైన అనుబంధం ఉందని, అక్కడ పెళ్లి చేసుకోవడం చాలా ప్రత్యేకంగా భావిస్తున్నానని నాగ చైతన్య తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లో శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 23,973కు చేరుకుంది. సెన్సెక్స్ 154 పాయింట్లు ఎగబాకి 79,177 వద్ద ట్రేడ్ అవుతుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 106.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. S&P 0.38% నష్టపోయింది. నాస్డాక్ 0.6% దిగజారింది. అమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని 2% దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది. డిసెంబర్లో 3వ దఫా వడ్డీ రేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి ఫెడ్ రిజర్వ్
ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడిదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసే అవకాశం కూడా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ ఇప్పుడు సురక్షితంగా లేరు. అమెరికా అధ్యక్షుడిపై సంచలన కామెంట్స్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఈవీఎంలపై దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ. కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్. కరీంనగర్ లో పాల్గొన్న కేటీఆర్. రాజమౌళితో ఒక యాడ్. మారిపోయిన డేవిడ్ హార్మన్ జీవితం. క్రికెట్ లో కూడా కొనసాగుతున్న జక్కన్న సెంటిమెంట్. మొదలైన పెళ్లి సందడి. ఘనంగా నాగ చైతన్య శోభిత హల్దీ వేడుకలు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 154, నిఫ్టీ 62 పాయింట్ల అప్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.